వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఈ జనరేషన్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో సమంత టాప్ లో ఉంటారు. తెలుగులో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరితోనూ నటించి బ్లాక్ బస్టర్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. శామ్ 2010లో ఏమాయ్ చేసావే చిత్రంతో టాలీవుడ్ లో మొదలైన ఆమె ప్రస్థానం ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అత్తారింటికి దారేది ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. తెలుగుతో పాటు అటు తమిళంలోనూ పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ సపరేట్ ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్నారు. అయితే సమంత గురించి ప్రస్తావించాల్సి వస్తే ఆమె జర్నీ విడాకుల ముందు, విడాకుల తర్వాతనే చెప్పవచ్చు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 నుండి మా ఇంటి బంగారం వరకు సమంత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు. ఇక అక్కినేని నాగచైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పలు కారణాలతో వీరిద్దరూ 2021లో విడిపోయారు. ఆ తర్వాత ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. ఆ తర్వాత సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమర్ల పరిచయం ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా ప్రారంభమైంది. రాజ్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. అప్పటి నుంచి వీరి మధ్య ఏర్పడిన అనుబంధం పెళ్లి వరకు వెళ్ళింది. అలా గతేడాది డిసెంబర్లో రాజ్ నిడుమర్ను భూతశుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్నారు సమంత. ప్రస్తుతం వీరిద్దరూ తమ ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే సమంత తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన విడాకులు, రాజ్ నిడుమర్తో రిలేషన్ పై మాట్లాడారు. చైతన్యతో విడాకుల తర్వాత ఎవరిని నమ్మాలని అనిపించలేదని, అయితే అదృష్టం కొద్దీ రాజ్ దొరికాడని చెప్పారు. విడాకుల తర్వాత తాను పూర్తిగా కుంగిపోయానని, నా ప్రపంచాన్ని పూర్తిగా మూసేశానని అన్నారు. మళ్ళీ ఇంకొకరిపై ఆధారపడతానని ఎప్పుడూ అనుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాజ్ తన జీవితంలోకి వచ్చిన తర్వాతే తనలో ఎంతో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం స్నేహితులు కూడా నాలో ఆ మార్పును గమనించారని తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.